మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆలేరుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను శాంక్షన్ చేసి ఓ పక్క సంక్షేమం చేస్తూ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఈ ప్రాంత చిరకాల ఆకాంక్ష గంధమల్ల ప్రాజెక్టును ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేయడానికి మెడికల్ కాలేజ్ కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇతరత్ర గోడౌన్స్ అనేక కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా బహుశా ఇన్ని పనులు ఎప్పుడు కూడా జరగలేదు, ఇంకా ముందు కూడా జరగవు. అన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం, అట్లనే మాకు భువనగిరి నియోజకవర్గం కూడా మాకు సంబంధించి అనేక కాలువలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలను శాంక్షన్ చేసారు. మరి ఆ పనులు కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే మాకు అవకాశం ఉండే ముందు వస్తారనుకున్నాం, ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు. ఐలన్న మంచిగా ఆయన బర్త్డే సందర్భంగానే ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. వారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్తున్నాం. సో ఏదైనా ఈరోజు చాలా సంతోషం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు ధనిక రాష్ట్రంలో ఏది జరగలే, సంక్షేమం జరగలే, అభివృద్ధి కార్యం జరగలే. మరి పూలే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది. ఇప్పుడు మనకు వచ్చిన నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రాలే. మరి ఆ కమిషన్లను ఏదైతే విజిలెన్స్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, అక్కడ పీసీ గ్లోస్ కమిటీ కానీ వీళ్ళన్నీ తప్పులు బట్టి మరి నోటీసులు ఇస్తే కూడా నోటీసులను ఎదుర్కొనే డబ్బు కూడా హరీష్ రావుకు, కేసీఆర్కి లేదు. అన్ని ఏ కార్యక్రమం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులల్లో ముంచి మరి ఎట్లాంటి కార్యక్రమాలు లేదు. ఈరోజు ఇందులో అవుతున్నాయి. మరి అట్లనే రేషన్ కార్డులు ఇస్తున్నారు. రేషన్ కార్డులలో కొత్త సభ్యులను చేర్చుండ్రు. మరి రాజీవ్ కోసం ఒక స్టార్ట్ కాబోతుంది. సో ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకెన్ని పనులు చేస్తూ ఆలేరుకు వస్తున్న సందర్భంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతం అంతా కూడా వారికి సాదరంగా స్వాగతం, పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వచ్ఛందంగా వేలాది మంది తరలి రావాలి. వేలాది మంది తరలి వచ్చి ముఖ్యమంత్రి గారికి సాదరంగా స్వాగతం చెప్తూ ఈ సభ 6వ తారీఖు నాడు ఏదైతే సాయంత్రము 4 గంటలకు ఏదైతే మీటింగ్ ఇక్కడ తిరుమలాపూర్ తుర్కపల్లి మండలం ఆలేరు కాన్స్టిట్యూన్సీలో జరిగే మీటింగ్కు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఆలేరు కాన్స్టిట్యూన్సీ కాదు, పక్కనున్న భువనగిరి నుంచి కూడా, అక్కడి నియోజకవర్గం కూడా యూత్ కానీ, పెద్దలు, రైతులు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది వేల సంఖ్యలో తరలి వచ్చి ఈ మీటింగ్కు గొప్పగా సక్సెస్ చేసి మరి ముఖ్యమంత్రి గారికి మనమందరూ వెళ్ళినటువంటి ఆయనకి ఇంకా ధైర్యం, భరోసా ఇచ్చి ఇంకా అభివృద్ధి బాగా చేసేలాగా మనం ఆయన సాధారణంగా ఆహ్వానిస్తామని సందర్భంగా థ్యాంక్ యూ. కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత 17 సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, మాంటిసోరీ విద్యలో యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ, విశాలమైన తరగతి గదులు, 1st to 5th వరకు సిబిఎస్ఈ కరికులం, స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ల్యాబ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, 6th to 10th ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణా తరగతులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ, అబాకస్ క్లాసెస్, యోగా అండ్ మెడిటేషన్, బస్ ఫెసిలిటీ అవైలబుల్. నర్సరీ టు 7th క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైనవి. కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నియర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్, తాతానగర్, భువనగిరి, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మా సెల్ నంబర్స్ 91606 66101, 91606 66102. మిత్రులు నమస్కారం. రేపు 6వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గానికి ఒక వరంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి ఇనాగ్రేషన్కి వస్తున్న సందర్భంగా ఇవాళ మా పెద్దలు భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరం కలిసి సభాస్థలిని పరిశీలించుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రతి ఎమ్మెల్యేతోటి 1 to 1 మాట్లాడి మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏదైతే శాశ్వత పనులున్నాయో వాటిని పరిష్కరిస్తా అని చెప్పి గత 2 మాసాల కిందనే మా ఎమ్మెల్యేలకు చెప్పడం, ముఖ్యంగా
గత 10 ఏళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డా కానీ గత 30 సంవత్సరాల కళ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇవాళ మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ కళ నెరవేరబోతుంది. వాటికి పెద్ద ఎత్తున సుమారు ఆలయ నియోజక అభివృద్ధికి 1500 కోట్లతోటి రేపు 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్టోనింగ్ వేయబోతున్నారు. కాబట్టి దానికి ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆలేరు ఇక్కడ మా పక్కనటువంటి భువనగిరి నియోజకవర్గం నుంచి కూడా యువకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు స్వాగతం పలకాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఆలేరు గత 30 సంవత్సరాలుగా ఎదుస్తున్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మొన్ననే జీవో శాంక్షన్ చేసి 700 కోట్లతోటి దానికి స్టోన్ అయిపోతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు మీద ప్రేమతోటి యంగ్ ఇండియా స్కూల్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్ను 200 కోట్లతోటి కేటాయించడం చాలా సంతోషం. దాంతో పాటు ఇక్కడ యారుటకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పి మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక గుంట భూమి సేకరించలే, ల్యాండ్ అలికేషన్ చేయలే, నిధులు కేటాయించలే. మా గౌరవ ముఖ్యమంత్రి శాఖ మార్చులు దామోదరం రానరసింహ గారు మొన్ననే ఇక్కడ వైటీడీకి సంబంధించినటువంటి 20 ఎకరాలు జీవో ఇచ్చి రేపు 183 కోట్లతోటి ఇలా స్టోనింగ్ అయిపోతున్నాం. అదే కాకుండా యాదాద్రి గుట్టకు సంబంధించినటువంటి వేద పాఠశాల 46 కోట్లతోటి రేపు స్టోనింగ్ అయిపోతున్నాం. ఈ ప్రాంతంలో వేర్ హౌస్ గోడౌన్ల కోసం పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర సహకారంతో ఇక్కడ దాతర్పల్లికి సంబంధించినటువంటి 16 ఎకరాలలో 22,70,00,000తోటి వేర్ హౌస్ గోడౌన్, అదేవిధంగా ఆలేరు మార్కెట్ సంబంధించి ఎయిమ్స్కి సంబంధించినటువంటి 26 కోట్లతోటి వేర్ హౌస్ గోడౌన్. గతంలో మండలం ఏర్పడ్డ తప్ప అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత R&B శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో పోలీస్ స్టేషన్, MRO ఆఫీస్, MD ఆఫీస్, అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి R&B కింద 50 కోట్లతోటి ఇవాళ రోడ్లు ఇక్కడ వడపర్తి రోడ్డు కానీ, మర్యాల రోడ్డు కానీ, యావపూర్ రోడ్డు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలేరులో ఉన్నటువంటి రోడ్లను కూడా 50 కోట్లతోటి శాంక్షన్ చేసుకొని రేపు స్టోనింగ్ అయిపోతున్నాం. అదే కాకుండా CRR, MRR సంబంధించినటువంటి 30 కోట్లు ఏదైతే గత ప్రభుత్వంలో విస్మరించినటువంటి ఇక్కడ కొలన్పేక పుణ్యక్షేత్రమైనటువంటి కొలన్పేక ఒక్క చిన్న వర్షం పడితేనే అది శ్రీలంక ఉంటుంది. దానికి కూడా ఇలా 7.5 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జి శాంక్షన్ చేసిండు. అదేవిధంగా కాలువపల్లికి సంబంధించి హై లెవెల్ బ్రిడ్జి కూడా 7.5 కోట్లతోటి మా గౌరవ R&B మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 15 కోట్లతోటి శాంక్షన్ చేసుకున్నాం. అదే కాకుండా యాగుట్ట టెంపుల్ సిటీకి కూడా 100 కోట్లతోటి పూర్వయం తేవడానికి, అన్ని విధాలు వచ్చే భక్తులకు వసతి కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కోట్లు కేటాయించి సుమారు 1500 కోట్లతోటి రేపు 6 తారీఖున ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. దానికి పెద్దలు శాసన మండలి సభ్యులు, శాసన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్ద ఎత్తున మంత్రులు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్న సందర్భంలో ఆలేరు నియోజకవర్గం ప్రజలు, భువనగిరి నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్లకు స్వాగతం పలికి ఏదైతే అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు నిధులు, నీళ్లు, నియామకాలని వాళ్ళ కుటుంబానికే పాలన తప్ప మా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా ఇన్ని సంక్షేమాలు చేపట్టుకుపోతున్నాం. ముఖ్యంగా మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఆలేరు ప్రజలు రుణపడి ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున నిధులిచ్చి రేపు మంజూరు చేసి రేపు శిలాఫలకాలు వేస్తున్నటువంటి మా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సుమారు 50 నుంచి 60 వేల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలా జనాలు చూస్తుంటే మేము ఇంకా పెద్ద సంఖ్యలో వస్తామంటున్నాం. కాబట్టి ఎంతమంది వచ్చినా ఇలా పెద్ద ఎత్తున ఈ సభకు స్వాగతం పలకాల్సిందిగా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.